జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భూపాలపల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. గురువారం రోజు భూపాలపల్లిలోని మంజు నగర్ బీజేపీ పార్టీ కార్యాలయం ముందు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు భట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వీరు ఎందుకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు? కాంగ్రెస్ పార్టీ గుండాల్లారా ఖబర్దార్ ఖబర్దార్ అంటూ బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రీల మీద కేసులు ఉన్నాయని, వారు బెయిల్ పైనే ఉన్నారని, వారికి నేషనల్ హెరాల్డ్ 420 కేసులు ఉన్నాయని కీర్తిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు నిశిధర్ రెడ్డి, నాయకులు దొంగల రాజేందర్, సంపత్, శ్రీనివాస్, మునిధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాకి వచ్చేసి భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు ధర్నాకి దిగింది. ధర్నా యొక్క విషయం ఏంటిదమ్మా, వాళ్ళు ఎందుకు ధర్నా చేసిరు అనే లోతులో కనుక వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే, ఇవాళ న్యాయం జయించింది, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించింది అనే విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే అమ్మా, మరి మంచిదే, ఊరట లభించింది అని అంటున్నారు కదా, వాళ్ళ వైపు న్యాయం వస్తేనేమో ఇవాళ న్యాయము 4 పాదాల మీద నడుస్తుంది, అంత బాగుంది అని అంటారు. మరి మేము భారతీయ జనతా పార్టీగా ఒకటి వాళ్ళని ప్రశ్నించదలుచుకున్నాము. ఇవాళ ఎందుకు దేశ ప్రజల్ని మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు? వాళ్ళని ఎందుకు ఇవాళ చీకట్లో ఉంచుతున్నారు? ఇవాళ ధర్నా చేసినప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఏంటిది, ఏం సంగతి, ఆ కేసు ఎందుకు ఇవాళ సోనియా గాంధీ పైన కానీ, రాహుల్ గాంధీ పైన కానివ్వండి, రాబర్ట్ వాద్రే పైన ఎందుకు ఆ కేసు వేయబడింది అనే విషయాన్ని కూడా ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ నేషనల్ హెరాల్డ్ పైన 2 కేసులు ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ పిటిషను, ఇంకొక దాని మీద ఎఫ్ఐఆర్ ఇట్లా రిజిస్టర్, ఇంకొక కేసు ఉన్నది. ఇవాళ ఆ ప్రైవేట్ పిటిషన్ కేసు పైన అది ఖచ్చితంగా చెయ్యాలి అన్నప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు ఇవాళ ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, రాబర్ట్ వాద్రే, వీరు ముగ్గురు కూడా మన భారతదేశంలో బెయిల్ పైనే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళపైన ఇంకా కేసు ఉన్నది, వాళ్ళపైన వాళ్ళు ఇవాళ కూడా ఇంకా బెయిల్ పైన ఇవాళ బయట ఉన్నారు. ఇవాళ బెయిల్ కనుక లేకపోతే వాళ్ళు లోపలికి పోవాల్సినటువంటి అవసరం పడుతుంది. ఇవాళ 420 కేసు, నేషనల్ హెరాల్డ్ పైన 420 కేసు వారిపైన ఇంకా ఉన్నది. కేవలము ఉపశమనం మాత్రమే లభించింది, కానీ దీనిపైన ఈడీ కానీ అన్నీ కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి కోర్టు సుస్పష్టంగా చెప్పింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, రేపు ఈ కేసు పైన ఏదైతే 420 వివాదం ఇంకా నడుస్తూ ఉందో కోర్టులో, ఆ 420 వివాదం గనక అది రుజువైతే 7 ఏళ్ళ జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సోకాల్డ్ గాంధీ కుటుంబం అనడానికి వాళ్ళకు నైతిక హక్కు లేదు. వాళ్ళు ఇటలీ దోపిడీ దొంగలు. ఈ ఇటలీ దోపిడీ దొంగలకు గనక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రే పైన ఈ 420 కేసు గనక రుజువైతే, ఇంకా కోర్టులో ఉంది, అది దాన్ని ఎక్కడ కూడా తీయలేదు, అది గనక రుజువైతే 7 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది. మరి ఈ 7 ఏళ్ళ జైలు శిక్ష పడ్డప్పుడు కూడా వాళ్ళు కోర్టును మెచ్చుకుంటారా? ఇవాళ మెచ్చుకున్నట్టు ఇది భారతీయ జనతా పార్టీ క్లియర్గా వాళ్ళను ప్రశ్నిస్తూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ కూడా మరి ప్రశ్నిస్తూ ఉంది. ఆ రోజు కూడా మరి ఇదే కాంగ్రెస్ పార్టీ కోర్టును ఒప్పుకుంటుందా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ అంటే ఏ విధంగా అంటే ఇవాళ ప్రెస్ ముఖంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి చెప్తున్నాము. ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో, ఇది నేషనల్ హెరాల్డ్ అనేది ఒక పత్రికా సంస్థ. ఎప్పుడైతే ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా రాయడం జరిగింది, అప్పుడు ఉన్నటువంటి చీకటి కోణం ఏదైతే జరిగిందో, ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగినటువంటి ఆ చీకటి కోణాన్ని పత్రికా రూపకంగా బయటికి తీసుకురావడం జరిగింది. దాని మీద ఒక ప్రగాఢమైనటువంటి ఒక దురుద్దేశంతో ఆ రోజు ఆ పత్రికను మూసివేయడం కానీ అన్నీ జరిగింది. ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి ఢిల్లీలో 2000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో కలిపితే ఇంకా 3000 కోట్లు, మొత్తం 5000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు నేషనల్ హెరాల్డ్కి ఉన్నాయి. ఏజేఎల్ అనేటువంటి సంస్థకి నేషనల్ హెరాల్డ్ అందులో భాగం. ఈ ఏజేఎల్కి 5000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. దీని మీద ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి అప్పు ఎంత బాబు అంటే కేవలం 90 కోట్లు.
కేవలం 90 కోట్లకు సంబంధించినటువంటి అప్పు మాత్రమే బ్యాంకులలో ఉన్నది. ఈ అప్పులకు సంబంధించి హియరింగ్ వచ్చినప్పుడు యంగ్ ఇండియా అనేటువంటి కంపెనీ ఈ బిడ్డులో పార్టిసిపేట్ చేసింది. యంగ్ ఇండియా అనేటువంటి కంపెనీ ఎవరిది అంటే అందులో 38% వాటా సోనియా గాంధీకి, 38% వాటా రాహుల్ గాంధీకి ఉంది. ఇది సుస్పష్టం, ఇది అందరికీ తెలిసినటువంటి విషయము, ప్రతి దగ్గర కూడా ఉన్నది. కేవలం 50 కోట్లు మాత్రమే కట్టిరు. కేవలం 50 కోట్లు మట్టుకే కట్టి ఆ యొక్క బిడ్డును సొంతం చేసుకొని ఇవాళ ఆ 2000 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తి పైన వాళ్ళు పూర్తిగా వారసత్వాన్ని, పూర్తిగా హక్కుల్ని పొందిండ్రు. ఎవరు? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఆ తర్వాత రాబర్ట్ వాద్రే, ఈ ఇటలీ దోపిడీ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ యొక్క ఆస్తులపైన మొత్తానికి కూడా వాళ్ళు హక్కు సాధించారు. కేవలం 90 కోట్ల యొక్క అప్పుకి 50 కోట్లే కట్టిరు. ఆ నేషనల్ హెరాల్డ్ బిల్డింగ్ ఏదైతే ఢిల్లీలో ఉందో దానికి నెలకు వచ్చేటువంటి కిరాయికి సంబంధించి 50 లక్షల కిరాయి వస్తుంది. ఇది మేము ఎవరని చెప్తున్నటువంటిది కాదు, ఇది కళ్ళబొల్లి ముచ్చట కాదు.